హాయ్ అన్న, నమస్తే. అన్న, ఇప్పుడు ఏదైతే గ్యాస్ ప్రైజ్లు పెరిగాయని చెప్పేసి కొన్ని టిఫిన్ సెంటర్లు కానీ, కొన్ని కాదు అన్ని టిఫిన్ సెంటర్లోని ప్రైజ్లు పెంచడం అయితే జరిగింది. ఒక 5 రూపాయలు, ఒక 10 రూపాయలు. ఈ రోజు ప్లేటు 50 రూపాయలు నడుస్తుంది. వెళ్ళి అక్కడ కొందామంటే 50 రూపాయల రేటు, ఇష్టం ఉంటే తినండి, లేదంటే వెళ్ళండి అని చెప్పి మొహమ్మద్ చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమైపోతున్నారన్న? రాజకీయ నాయకులు ఏమైపోయారు, అధికారులు ఏమైపోయారు, ఏడైనా కనపడుతున్నారా? ఇంత భయంకరంగా దోచుకుంటున్నారు. అదేమంటే గ్యాస్ 60 రూపాయలు పెరిగిందని నువ్వు 50 రూపాయలు 60 రూపాయలు నువ్వే దోచేస్తాయి అట్లా. అంత నలిగిపోతున్నారు. గ్యాస్కి అలవాటు చేసిందే రాజకీయ నాయకులు. అంతకుముందు పొయ్యిలు పెట్టుకునే వాళ్ళు, పెట్టేవాళ్ళు అందరు. సామాన్యుడు మిడిల్ క్లాస్ వాడిని నలిపేస్తున్నారన్న. ఎటు చూసినా కానీ ఒక్క రాజకీయ నాయకుడైనా బయటకు వచ్చి స్పందిస్తున్నాడా? ఏంది రేట్లు ఏంది అనేది అర్థం కావట్లా. అదేమంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి కోడిగుడ్లు లెక్క పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? అంటే ఒక స్కూల్ పిల్లలైనా మీకు అధికారులు ఉంది? మిగతా వాళ్ళకి జనానికి ఏం జరుగుతుంది, ఎట్లా దోపిడీ చేస్తున్నారు, వీటి గురించి పట్టించుకునే అధికారులే లేరా? ఏమైపోయారు ఈ అధికారులు అందరూ? మరి లెక్కలు చూస్తుంటే కోట్ల లెక్కలు ఉన్నాయి. అదేమంటే 13,000 కోట్ల ఆదాయం వస్తుంటే ఆదాయం సరిపోవట్లేదని గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీలకి పోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నగారు అన్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే అట్లా ఉన్నారు. ఏమవుతుంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం పని చేస్తున్నాడు ఏంటి అనేది పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఇంకా ఏం మాట్లాడతాం, ఏం అడుగుతాం అన్న ఎవరినైనా కానీ. ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళామంటే మనమే ఇవ్వాలి డబ్బులు. వాళ్ళు అట్టగే ఉంటారు. వాళ్ళ శాలరీ చూస్తే ఒక్కొక్కరికి 1,00,000, 2,00,000. 10 మంది పిల్లలు కూడా ఉంటారు. గవర్నమెంట్ టీచర్కి ఏమో 50,000, 60,000. 10 మంది పిల్లలు ఉంటున్నారు ఒక గవర్నమెంట్ స్కూల్లో. అదేమంటే కోడిగుడ్లు లెక్క పెడుతున్నారు అధికారులు. మరి ఈ తిండి విషయం ఏమైంది? ఒక రకంగా కాదన్న. 4 ఇడ్లీలు 10 రూపాయలు ఉన్న 4 ఇడ్లీలు ఈరోజు 50 రూపాయలు, 60 రూపాయలు అంటే ఎలా బతుకుతారు సామాన్యులు? ఈ మీళ్ళు కూడా అట్టే తయారు. 2,000, 3,000 అనగానే గ్యాసులు కొనేస్తున్నారు. 2,500 గ్యాస్ పడుతుంది. ఆ పెంచక ఏం చేయమంటావు అంటుంది. పొద్దున ఒక టిఫిన్ సెంటర్ ఆమెను అడిగితే 2,500 ఉన్నా గ్యాస్ పెంచక ఏం చేయమంటావు? ఎవరు నడుపుమన్నాడు నిన్ను? బంద్ చేయి నువ్వు. నీతో పాటు మీ యూనిటీ ఉందిగా, గట్టి యూనిటీ ఉంది. టిఫిన్ సెంటర్లో యూనిటీ, పెద్ద యూనిటీ ఉంది 2 రాష్ట్రాల్లో. బంద్ చేయండి. తన్నుకుంటూ వచ్చింది కదా. ఆడేమో గ్యాస్ ఏం ఇబ్బంది ఏమి లేదు అని ఆయన అంటున్నాడు. మోడీజీ దగ్గర నుంచి పిఎం దాకా అందరూ అంటున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఎవరైనా అడుగుతున్నారా? అంటే పప్పుల రేట్లు పెరిగినా, ఏ రేట్లు పెరిగినా సరే సామాన్య ప్రజల మీద వేస్తారు. ఆల్రెడీ సబ్బుకి, బ్రష్కి తెల్లవాళ్ళు వేసినప్పటి నుంచి మనం జిఎస్టీ కడుతూనే ఉన్నాం. లాస్ట్ పప్పు రేట్లు పడినా సార్ టిఫిన్ సెంటర్ కూడా మనం జిఎస్టీ కడుతున్నాం. దీని గురించి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో దానికి కూడా జిఎస్టీ పెట్టారు. 5 రూపాయలు జిఎస్టీ. పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళు 5 రూపాయలు జిఎస్టీ. మరి కట్టేవాడికైనా ఉండాలి, తినేవాడికైనా ఉండాలనిపించింది ఒక్కోసారి. అదేమంటే దోస్తున్నారన్న వాళ్ళు అని అంటారు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు అడగచ్చు కదా, నువ్వు నిలయచ్చు కదా. అది లోపలికి వెళ్ళి చూస్తే ఏమైనా శుభ్రంగా ఉండిద్దంటే ఏం లేదు. సగానికి ఆ చట్నీ తిను. చట్నీ అంటే ఒకప్పుడు కొబ్బరి వేసి కొబ్బరి చట్నీ ఉండేదన్న. శనగపప్పు చట్నీ తప్ప నీకు ఏడైనా కొబ్బరి చట్నీ ఉందా? ఆ కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది మర్చిపోయాం కదా మనం. ఏడైనా ఉందా చెప్పు? మరి భయంకరంగా దోచేస్తున్నారు. నువ్వు 40 రూపాయలు అంటే 4 ఇడ్లీలు. ఒక రకంగా ఆలోచించి ఎంత అవుతాను ఇడ్లీకి? పప్పు రేటు పెరిగిందంటావు, బియ్యం రేటు పెరిగిందంటావు. నువ్వు వేసేది ఏమన్నా ఒరిజినల్ బియ్యం ఏమవుతున్నావా? రేషన్ బియ్యమేగా. 15 రూపాయలు బియ్యమేగా వేసేది. దోశ ఎగ్ ఎంతన్నా? నువ్వు అమ్మే దోశ ఎంతన్నా? 50 రూపాయలు దోశ. ఎగ్ వచ్చేసి ఎగ్ ఇంకా తగ్గింది, 4 రూపాయలకి వచ్చింది ఎగ్. మరి తగ్గియాలి కదా. ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగింది, పెంచావు. టిఫిన్ 10 రూపాయలు పెంచావు. ఎగ్ రేటు తగ్గిందిగా. ఎగ్ దోశ రేటు తగ్గి మరి ఎందుకు తగ్గిలే? నువ్వు ఎగ్ దోశ తగ్గి ఎందుకు తగ్గిలే? ఏంటంటే ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటున్నారు. ప్రైవేటీకరణ అనేది అంటారు చూసావా? రాజ్యాంగం మరి ఇంకెందుకు ఉంది? రాజ్యాంగం రాశారు, రాజ్యాంగం ఉందంటున్నారు కదా. మరి ఏమయ్యారు? ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? మరి అడగచ్చు కదా. అంటే ఈరోజు గ్యాస్ రేట్ తగ్గింది, అది పెరిగింది. రేపు ఎప్పుడైనా సరే గ్యాస్ రేట్ తగ్గే అవకాశం ఉంటాయి. మరి తగ్గినప్పుడు ఏదైతే టిఫిన్స్ రేట్స్ ఏవైతే పెంచారో అవి తగ్గిస్తారా వీళ్ళు? ₹1 తగ్గారు. తగ్గించిన చరిత్ర ఏడైనా ఉందా చూపి. పెట్రోల్ రేటు తగ్గింది. ఆటో ఏమైనా తగ్గించాడా? బస్సోడు ఏమైనా తగ్గించాడా? అస్సలు ఈ మాట చెప్పాలంటే అటు రాజకీయ నాయకులు తింటలా, ఇటు సంపాదించి కష్టపడేవాడు తింటలా. మధ్యలో ఉన్న ఈ బడాబాబులు అంటారు చూసావా, వాళ్ళ దోపిడీకి నలిగిపోతున్నారు. అటు ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్న చీదీని అమ్మ జీవితం అని ఒక రకంగా వెళ్ళిపోతున్నారు. ఏదైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుందాం అంటే చీదీని అమ్మ ఇది ఉద్యోగమా అని బయట దేశాలకు పారిపోతున్నారు. ఇంకేం ఉపయోగం? ఈ రాజ్యాంగము వీటన్నిటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా సొసైటీకి? సామాన్యుడికి ఉపయోగపడుతుందా? మిడిల్ క్లాస్ వాడికి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగం? ఇప్పుడు టిఫిన్ సెంటర్ కోసం మాట్లాడితే ఏమంటారు? సామాన్య అది ఏవైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారు దుకాణదారుల పని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి రైట్ చేస్తున్నారు చాలా మంది. దాని గురించి మీరు ఏం చెప్పారు? దుకాణాలదారుల దోచుకునేదే దుకాణదారులు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ అయ్యేపటికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు పడేపటికి ఆపేసింది, అయిపోయింది. మా జీవితమే సంకనాగిందని మాట్లాడేవాళ్ళు. మరి దోపిడీ ఎందుకు? మీరు రేట్లు అనేవి సామాన్యంగా ఉంచండి. రైతు దగ్గర నుంచి ఎంత పడుతుంది, మార్కెట్ నుంచి ఎంత పడుతుందో చూద్దాంప. దానికి డబల్ అమ్ముతున్నారు. ఎవరైనా అడుగుతున్నారా? మరి ఏదైనా కానన్న మిడిల్ క్లాస్ వాడికి 1000 రూపాయలతో అయ్యే పని ఈరోజు 3,000, 4,000 తిండికే అవుతుంది.
ఇంకా మరి ఏం పెరిగింది? వాళ్ళకి శాలరీలు ఏమైనా పెంచుతున్నారంటే ఎవడు పెంచింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇప్పుడు జిఎస్టీ వీటన్ని మనం పే చేస్తాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనం జిఎస్టీ పే చేస్తే అది డిఫెన్స్ లో ఇందులో పెట్టామా జిఎస్టీ అమౌంట్ మొత్తం చెప్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ ఎందులో పెడుతున్నాం కూడా చెప్పదు. అటుపక్క స్టేట్ గవర్నమెంట్ కడుతున్నాము, ఇటుపక్క ఈ ఎవరైతే దుకాణాలు ఉన్నాయో వాళ్ళకి కడుతున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాయి పైసలు? గాజులు వేసుకున్నారు. గాజులు వేసుకుని ఈరోజు మన రాజకీయానికే చెడ్డ పేరు తెస్తున్నారు నాయకులు. సీనియర్లు ఉన్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు సీనియర్లు ఉన్నారు. ఏం ప్రయోజనం? మనం ఆదాయం నెంబర్ 1 ఇస్తున్నాం. తలుపులు మూసి పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు రాష్ట్రాలకి ఈరోజు అన్యాయం చేసి తెలుగు రాష్ట్రాల సొమ్ము తింటున్నారు తప్ప ఏమన్నా ఇస్తున్నారా? అంతకుముందు ఎంతమంది ఉండేవాళ్ళు మంత్రులు? 15 మంది 20 మంది మంత్రుల పదవులు ఉండేవి. ఇప్పుడు ఏక్ దిక్ ముగ్గురు కూడా లేరు, 2 కూడా లేరు. మరి ఎట్లా అడగాలి కదా, మీ పదవుల కోసమైనా అడగాలి. ఒక ఎయిర్పోర్ట్ మంత్రి అయ్యాడు, ఆయన ఒక ఎయిర్పోర్ట్ చేశాడు. అట్లాగే ఎన్నో మంత్రుల పదవులు ఉన్నాయి, ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అదేమంటే ఇక్కడ ఉన్న మంత్రులనే కింద పెట్టేసుకుంటున్నారు. హోం మంత్రిగా పెట్టుకున్న చరిత్ర ఏడైనా ఉందా? మరి అట్లాంటి చరిత్రలు మనవాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు నేర్పడం కాదు, మనవాళ్ళే మనల్ని దొక్కుతున్నారు. వాళ్ళేమో మనల్ని దొక్కుతుంటే వీళ్ళేమో మనల్ని దొక్కుతున్నారు. ఎవడైనా మధ్యలో నడిగిపోయేది మిడిల్ క్లాసే. ఈ రేట్లు అనేవి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక గవర్నమెంట్ అధికారికి ఉంది. ఒక గవర్నమెంట్ అధికారి ఏం చేస్తున్నాడు? ఒక గవర్నమెంట్ అధికారి సరిగ్గా ఉన్నట్టయితే వేరేగా ఉండేది వాతావరణం. ₹1 పెంచాలన్న భయం ఉండాలి. ఆయన సంతకం పెడితే ₹1 పెరగదు. ఆయన సంతకంకి ఉన్న విలువ ఒక సినిమాలో చూసాం. అట్లాంటిది ఆయన సంతకం పెడితే ఆగిపోయింది. అట్లాంటిది ఆయన సంతకం పెట్టేస్తున్నాడు, కామ్గా పక్కన కూర్చుంటున్నాడు. నిన్న రీసెంట్గా ఒక బస్సు తగలబడిపోయింది ప్రైవేట్. దాన్ని 2 సార్లు ఫైన్లు వేసారంట. అయినా రోడ్డు మీద నడుస్తుందంటే మరి ఇంకేమనాలి చెప్పు? ఏం చేస్తున్నారు అధికారులు? 13 మంది ప్రాణాలు, అదేమంటే 10 లక్షలు ఇస్తున్నారు, చేతులు దులుపుకుంటున్నారు. మరి సినిమాల్లో కొన్ని మంచి మంచి సినిమాలు ఉండే పూర్వకాలం, ఆ సినిమాలు చూస్తుంటే ఇప్పుడు రెన్యువల్ చేసి ఇప్పుడు కనపడుతున్నాయి అవి జరిగాయి అని. కాబట్టి మారాలి, జనం మారాలి. మారకపోయినా ఓటేసేది కూడా లేదు. ఈ మిషన్లు వచ్చేసినాయి, ఒక్కొక్క పార్టీగా 180,000 160,000 వచ్చేస్తున్నాయి. ఇంకేం చేస్తారు జనం? సర్దుకుపోవటమే. కానీ ఎప్పటికైనా నలిగిపోయేది మిడిల్ క్లాస్ వాడే. ఈ యుద్ధాలు జరగడం వల్ల కానీ ఏదైనా కానీ ఎప్పుడు చూసుకున్నా కానీ మిడిల్ క్లాస్ వాడిని పైకి తెచ్చే ఒక రాజకీయ నాయకుడు లేడు. అలాగే రూపాయి విలువ పెంచే ఒక రాజకీయ నాయకుడు కూడా వస్తే రాజకీయం అనేది బాగుంటుందని నేను. థ్యాంక్ యూ.